రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన ఏవుసం బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. ఇక కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగులోని గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ధృవకుమార్ రెడ్డితో కలిసి తులసిరెడ్డి ఉల్లి పంట పరిశీలించారు. అనంతరం రైతు సమస్యలు తెలుసుకున్నారు. ఉల్లి దిగుబడి మద్దతు ధరలపై ఆయన ఆరా తీశారు. చంద్రబాబు అధికార పీఠం ఎక్కిన ప్రతిసారి రైతుకు కష్టాలు కన్నీరే మిగులుతున్నాయని తులసిరెడ్డి మండిపడ్డారు. ఉల్లి పంటను గ్రామంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రస్తుతం ఇక ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని, అదేవిధంగా క్వింటల్కు 3000 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు తులసిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏడుస్తూ ఉన్నారు. వ్యవసాయము దండగానే వాతావరణం వచ్చింది. రైతు పంట పండించేది ఒక ఎత్తు అయితే పంట అమ్ముకోవడం మరొక ఎత్తైంది. పంటను కొనేవాడే లేడు, అడిగేవాడే లేడు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా కానీ పప్పులు బెల్లాలు కడుగుతున్నారు. ఆ ధరకు అమ్ముకుంటే రైతు గిట్టుబాటు కాదు. అన్ని పంటలకు, అది మిర్చి కానీ, పొగాకు కానీ, టమోటా కానీ, మామిడి కానీ, చీనీ కానీ, అరటి కానీ, పసుపు కానీ, ఉల్లి కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదు. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండలం చింతలమడుగు గ్రామానికి చెందినటువంటి గంగిరెడ్డి ఉల్లి రైతు, చింతరాంపల్లె చింతలమడుగుపల్లికి చెందినటువంటి ఉల్లి రైతు గంగిరెడ్డి పొలం దగ్గర ఉన్నాం. ఈయన 4.5 ఎకరాల్లో పొలం వేస్తారు. ఉల్లి పంట చేతికి వచ్చింది. ఇంకా ఎప్పుడైనా పీకేదానికి రెడీగా ఉన్నారు, కానీ కొనేవాడే లేడు, అడిగేవాడే లేడు. ఎవరన్నా వస్తే క్వింటాలకు 600, 700, 800, అది కుళ్ళకు కూడా గిట్టుబాటుగా. దానివల్ల ఆఖరికి రైతులు ఆ 600కు 700 క్వింటాలు ఇచ్చే బదులు పొలంలో వదిలిపెడితే, ఏ గొర్రెలకో బర్రెలకో వదిలిపెడితే కనీసం అయ్యన్న తింటాయి కదా అనే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏడుస్తూ ఉన్నారు. వ్యవసాయము